హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేనైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డ్రిప్పింగ్స్ ఉండే కేక్, 2 టైర్ కేక్ అనమాట ఇది. ఈ కేక్ని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా స్టాక్ చేసుకోవాలి, ఇంకా ఈ డ్రిప్పింగ్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. సో న్యూట్రల్ జెల్ అయితే యూజ్ చేయలేదండి, ఎలా చేసుకున్నాను అనేది చెప్తాను. ఇంకా ఈ కేక్తో పాటు ఇంకొక 1.5 kg హనీబీ కేక్ కూడా ఉందన్నమాట. ఇది మన హైట్ కేక్ అండి. ఇది 1.5 kg చూస్తున్నారు కదా. దీనికి నేను ఏ సైజ్ టిన్ యూజ్ చేశానో కూడా చెప్తాను. ఇంతకుముందు డ్రిప్పింగ్స్ కేక్ కూడా ఏ సైజ్ టిన్స్ యూజ్ చేశానో కూడా చెప్తాను. ఈ వీడియోలోని చూసేయండి. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్క డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను మీకు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1.5 kg ఇది వచ్చేసి మనకి 1.5 kg హనీబీ కేక్ అండి. ఈ కేక్కి నేనైతే 8 inches టిన్ యూస్ చేశాను. నార్మల్గా 1 kgకి నేను 7 inches యూస్ చేస్తాను కదా. సో కస్టమర్ పెట్టిన ఫోటోలోని కేక్ అనేది హైట్గా ఉందన్నమాట. మనకి హైట్ కావాలి అనుకుంటే 1.5 kgకి 8 inches టిన్ యూస్ చేయాలన్నమాట. జస్ట్ నార్మల్గా అయితే 9 inches టిన్ యూస్ చేస్తాం 1.5కి. ఓకేనా. సో ఇక్కడ ఈ హనీబీస్ చూస్తున్నారు కదా, ఇవైతే నేను ఎల్లో కలర్ ఇంకా వైట్ కలర్ ఫౌండెంట్ యూస్ చేసి అయితే చేశాను. ఇంకా ఐస్ ఇంకా లైన్స్ ఉన్నాయి కదా, అవైతే ఎడిబుల్ మార్కర్తో డ్రా చేసుకున్నాను అనమాట. సో నేను ఒకవైపు కేక్స్ చేస్తుంటే మా చెల్లి అయితే పక్కన నాకు హెల్ప్ చేసిందనమాట. ఈ హనీబీస్ అన్నీ కూడాను మా చెల్లె చేసేసింది. అప్పుడు మా చెల్లి ఉండేదన్నమాట ఈ కేక్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు. సో అందుకని చెప్పి ఇంకా తన హెల్ప్ తీసుకున్నాను నేను. ఇంకా పక్కన ఇంకా ఈరోజు 3 ఆర్డర్స్ ఉన్నాయని చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. సో ఆ కేక్స్ అన్నీ కూడా నైసింగ్ చేస్తున్నప్పుడు, డెకరేట్ చేస్తున్నప్పుడు మా చెల్లి అయితే ఇవి చేసేసింది అనమాట. సో అంటే ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎల్లో కలర్ ఫౌండెంట్తో చిన్న చిన్న కాలాజామున్ లడ్డూస్లా కాలాజామున్లా చేసేసుకొని, ఇంకా వైట్ కలర్ ఫౌండెంట్తో చాలా చిన్న అంటే బొట్టులు ఉంటాయి కదా, సో అంత సైజ్ తీసుకొని వాటిని జస్ట్ నార్మల్ వాటర్తో స్టిక్ చేసేయడమేనమాట. మనకి చక్కగా హనీబీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలోని ఎలా అయితే ఉందో నేనైతే అలానే రెడీ చేసుకోవాలనుకుంటాను. సో కస్టమర్ పెట్టిన ఫోటోలోని హనీబీస్తో పాటు మనకి ఇక్కడ ఒక జిగ్జాగ్ లైన్స్లా వచ్చిందనమాట. అంటే ఆ హనీబీ అనేది ఒక లైన్లో వెళ్తే ఒక లైన్ ఎలా ఫామ్ అవుతుందో అలా అయితే ఉన్నాయి. సో వాటిని నేను క్రీమ్తోనే పెట్టుకుంటున్నానండి. జస్ట్ నార్మల్గా విప్పింగ్ క్రీమ్లోని క్రీమ్ తీసుకుంటాం కదా, సో క్రీమ్ తీసుకొని పైపింగ్ బ్యాగ్ని చాలా చిన్న టిప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక చిన్న డాష్లా పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా తర్వాత ఒక చిన్న ఫ్లవర్స్లా అయితే ఉన్నాయి. సేమ్ పైపింగ్ బ్యాగ్ తోటి నేను ఫ్లవర్స్ కూడా వేసేసుకున్నాను. ఇంకా పక్కన కస్టమర్ పెట్టిన ఫొటోస్లోని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెకరేట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. కస్టమర్ పెట్టిన ఫోటోలోని హనీబీస్ సైడ్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఇంకా కస్టమర్ అప్పుడే రానని చెప్పారు. ఎప్పుడైతే కస్టమర్ వస్తారో లొకేషన్కి వచ్చే ముందు కాల్ చేయమని చెప్తా ఉంటానన్నమాట సెమీ ఫౌండెంట్ కేక్స్కి. సో సైడ్స్కి ఉండే హనీబీస్ ఏంటవుతాయంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కిందకి అలా జారిపోతాయి అనమాట. సో లుక్ అంతా మారిపోతుంది. సో కస్టమర్ వచ్చే ముందు కాల్ చేశారనమాట. సో కాల్ చేసినప్పుడు నేను ఇంకా ఈ హనీబీస్ అన్నీ కూడాను కేక్ మీద పెట్టేసుకుంటున్నాను. ఓన్లీ హనీబీస్ అనే కాదు, మీరు లాస్ట్ వీడియోలో చూసిన యూనికార్న్ ఉంది కదా, యూనికార్న్ ఇంకా స్టార్స్ మనం ఏవేవైతే కట్ చేసుకుంటాం, ఒకవేళ కార్ థీమ్ అనుకోండి, కార్స్ గట్రా మనం సపరేట్గా చేసుకుంటాం కదా ఫౌండెంట్ టాయ్స్ అన్నీ కూడాను, ఇవన్నీ కూడాను మన కస్టమర్కి ఇచ్చే ముందే పెట్టుకోవాలి. ఒకవేళ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా సరే మనం ఎప్పుడైతే కేక్ కట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట. సో ఒక మన సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, ఏంటి అంటే మనము ఫౌండెంట్ టాయ్స్ అన్నీ కూడాను ముందు రోజు చేసుకోవచ్చా అని. ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా ముందు రోజు చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం హార్డ్ అవ్వాలన్నమాట మనకి టాయ్స్ అన్నీ కూడాను. హార్డ్ అయితేనే మనకి లుక్ బాగుంటుంది. లేదు కొంచెం మెత్తగా ఉన్నాయి అనుకోండి, అవి జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా రెక్కలు కానీ ఇంకా ఏవైనా మనం చేస్తూ ఉంటాం కదా యానిమల్స్, అవన్నీ కూడా విడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంచెం హార్డ్ అయితే ఏంటంటే బాగుంటుంది ఫౌండెంట్ టాయ్స్ అంతా కూడాను. మనం ముందు రోజు చేసుకున్న బాగుంటుంది, ఈవినింగ్ కేక్ అయితే మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ కేక్ని అయితే ప్యాక్ చేసేసి ఇంకా డెలివరీ కూడా చేసేస్తున్నాను అనమాట. సో నేనైతే వుడెన్ చాక్సే యూస్ చేస్తానండి. ఇంతకుముందు ఫస్ట్లో ప్లాస్టిక్ చాక్సే తీసుకున్నాను.
కాకపోతే ఎందుకో వుడెన్ చాక్స్ ఇప్పుడు తీసేసుకొని ఇంకా అవే కంటిన్యూ అవుతున్నానమాట. సో మీలో ఎవరైనా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసినట్టయితే వుడెన్ చాక్సే తీసుకొని వుడెన్ చాక్సే ఇవ్వండి కస్టమర్స్కి కూడాను. సో ఫస్ట్లో నాకు ప్లాస్టిక్ చాక్స్ అడిగేవారనమాట. లేదండి ఇంకా ప్లాస్టిక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఇంక వుడెనే ఇస్తున్నానని చెప్పేశాను. ఇంకా తర్వాత ఇప్పుడు మీరు చాలామంది అడిగారు కదా, బ్లూ కలర్ డ్రిప్పింగ్ కేక్ అనమాట ఇది. నేను ఇది ఆల్రెడీ ఐసింగ్ అయితే చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ప్రతి వీడియోలో అదే చూపిస్తే మీకు బోర్ అయిపోతుందని చెప్పి అయితే చూపించట్లేదు. ఇదైతే ఫిల్లింగ్ మనం బటర్ స్కాచ్ కేక్, ఈ ఫిల్లింగ్ వచ్చేసి నేను బటర్ స్కాచ్ చేసుకున్నాను అనమాట. కస్టమర్ మనకి బటర్ స్కాచ్ ఆర్డర్ ఇచ్చారు. ఫిల్లింగ్లో బటర్ స్కాచ్ సాస్ ఇంకా బటర్ స్కాచ్ నట్స్ వేసుకుంటాం అంతే. జస్ట్ నార్మల్గా ఫినిషింగ్ అయితే చేసుకున్నాను కదా. దీన్ని అయితే నేను ఒక 1 అవర్ నుంచి 1.5 2 అవర్స్ వరకు పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే మిగతా కేక్స్ కూడా ఉన్నాయి కదా, సో ప్లేస్ కూడా సరిపోవాలి కాబట్టి ఇంకొక యూనికార్న్ కేక్ డెలివరీ అయిపోయిన తర్వాత దీన్ని అయితే నేను స్టాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మనది చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి ప్లేస్ 2 టైర్ కేక్స్ అయితే 2 అడ్జస్ట్ అవ్వవు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను కింద టైర్లోని 4 టూత్ పిక్స్ వరకు పెట్టుకున్నాను. ఆ టూత్ పిక్స్ అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పై టైర్ అనేది అస్సలు అటు ఇటు జరగదు, ప్లస్ ఒకవైపు వంగడం కానీ ఏమీ జరగదనమాట. సో లాస్ట్ వీడియోలో పెట్టలేదు, ఎందుకు అంటే అది 1.5 kg అండి. సో 1.5 kgకి మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 2.5 kg 3 kg కూడా 2 kgs నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ కింద టైర్లోని 4 టూత్ పిక్స్ పెట్టుకోవడం అనేది. సో చాలామంది పెడతారు, కొంతమంది పెట్టరు, కొంతమంది డబుల్స్ వాడతారు. అలా కాకుండా ఇలా టూత్ పిక్స్ అయితే మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట. కస్టమర్ కేక్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 4-5 డేస్ ఉంచే పని అయితే ఉండదు. సో అలా ఉంచితే మాత్రం టూత్ పిక్స్ కాకుండా డోవెల్సే యూజ్ చేయాలి. సో నేనైతే మ్యాక్సిమం కస్టమర్స్ అందరూ ఫినిష్ చేసేస్తారు కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ టూత్ పిక్సే యూజ్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్ని అయితే స్టాక్ చేసేసాను కదా, మనం జాగ్రత్తగా పెద్ద ప్యాలెట్ నైఫ్ తీసుకొని కిందకి పెట్టేసిన తర్వాత ఇంకో టూత్ పిక్ పైన మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. సో దాంతోనే మనము లిఫ్ట్ చేసేసి ఇంకా సెకండ్ టైర్ కేక్ మీద ఫస్ట్ టైర్ కేక్ అనేది ప్లేస్ చేసేయాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఈ బ్లూ కలర్ డ్రిప్పింగ్ ఉంది కదా, ఇదైతే న్యూట్రల్ జెల్ కాదండి. చాలామంది న్యూట్రల్ జెల్ అనుకుంటారు. సో న్యూట్రల్ జెల్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. మనం కేక్ మీద వేసిన తర్వాత మనకి కేక్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే వైట్ చాక్లెట్ గనాచ్ ఉంటుంది కదా, వైట్ చాక్లెట్ గనాచ్ అని చెప్పి సపరేట్గా ఉంటుందండి. అది మనము వైట్ కాంపౌండ్తో ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. వైట్ చాక్లెట్ గనాచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకు అంటే అది ప్రెజెంట్ నా దగ్గర అయిపోయింది. సో దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక 2 వీక్స్ కోసం. దాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే వైట్ చాక్లెట్ గనాచ్లోని మనం బ్లూ కలర్ యాడ్ చేసుకోవాలి. అది మీరు జెల్ కలర్ అయినా పర్వాలేదు, లిక్విడ్ కలర్ అయినా పర్వాలేదు. ఎందుకంటే మనకి ఏ కలర్ అయినా పర్వాలేదండి. ఎందుకు అంటే మనకి ఐసింగ్లో మాత్రమే జెల్ కలర్ యూజ్ చేయాలి. ఇందులోని డ్రిప్పింగ్స్లోని న్యూట్రల్ జెల్లో ఏంటంటే లిక్విడ్ కలర్ అయినా బాగానే ఉంటుంది, ఏం కాదు. కొంచెం కలర్ వేస్తే సరిపోతుందండి. మీకు అంటే ఏ కలర్ ఏ షేడ్లో కావాలి అంటే అంతవరకు కలర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఓకేనా. సో ఇక డ్రిప్పింగ్స్ ఎలా వేసుకోవాలి అనేది కొంచెం క్లియర్గా చూడండి. అది చెప్పేది కాదు, చూస్తేనే అర్థమవుతుంది అనమాట. సో పైపింగ్ బ్యాగ్లోకి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి డ్రిప్పింగ్ వేసుకోవడానికి. ఓకేనా. నేనైతే ఫస్ట్ పై పార్ట్లోని పై కేక్ మీద డ్రిప్పింగ్ వేసేసిన తర్వాత కింద పార్ట్లో వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే కింద వేసిన తర్వాత కూడా పైన వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను చుట్టూ డ్రిప్పింగ్స్ వేశాను కదా, సో చుట్టూ డ్రిప్పింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నేను మిడిల్లో అయితే ఫినిషింగ్ చేసుకుంటున్నానండి. ఎందుకు అంటే సో చుట్టూ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ డ్రిప్పింగ్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్ గనాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, లేదనుకోండి అక్కడ ఏదో ఒక డిజైన్ అనేది వేయచ్చు. ఒకవేళ డ్రిప్పింగ్కి సరిపోలేదు అనుకోండి ఇంకా కేక్కి మనము ఎక్స్ట్రాగా డిజైన్ చేసేదేమి ఉండదన్నమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే సైడ్స్కి వేసేయండి. ఇంకా మిగిలిన గనాచ్తోని ఇంకా మిగిలిన దాంతోనే వచ్చేసి మిడిల్ పార్ట్లో అయితే డెకరేట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ డ్రిప్పింగ్ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలోనే వస్తుంది, ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పై పార్ట్లో గనాచ్ వేసుకున్నాను కదా, సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అటు ఇటు ఉండకుండా కొంచెం నీట్గా కనిపించేటట్టు. ఇంకా ఈ కింద పార్ట్లో చూస్తున్నారు కదా, సో కింద పార్ట్లో కూడా గనాచ్ వేసుకున్నాను కదా, సో దాన్ని కూడా నీట్గా కనిపించేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి అస్సలు కేక్ అనేది కనిపించకూడదండి. ఇంకా పై పార్ట్కి కింద పార్ట్కి అంటే పై టైర్కి కింద టైర్కి మధ్యలో మన కేక్ పెట్టినట్టు కనిపిస్తుంది కదా, సో అక్కడ కూడా ఈ గనాచ్ అనేది మనకి ఫిల్ అయిపోవాలన్నమాట. సో లేదు అంటే కొంచెం ఆడ్గా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో కేక్ పెట్టిన తర్వాత ఏంటంటే చిన్న చిన్న క్రమ్స్ లా కనిపించాయి కదా, సో దాన్ని మనము దీంతో కనిపించకుండా హైడ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.
ఒకవైపు వచ్చేసి కస్టమర్ ఇచ్చిన ఫోటో చూస్తూ అక్కడ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూసి ఇంకా నేను అడ్జస్ట్ చేసుకుంటానన్నమాట. సో కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని నా దగ్గర ఏ ఐటెం లేకపోయినా సరే కస్టమర్కి చెప్తానన్నమాట. సో ఈ ఐటెం అయితే నా దగ్గర లేదండి, మీకు ఓకేనా కాదా అని చెప్పి నేను ఏది పెట్టగలను అని చెప్పి కూడా చెప్తాను, ఫొటోస్ కూడా పంపిస్తాను. సో కస్టమర్ ఓకే అన్న తర్వాత మాత్రమే నేను ఆ డిజైన్ అనేది ఒప్పుకుంటానన్నమాట. సో ఇదైతే నేను పర్లేదండి, ఈజీగానే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ అదే చాక్లెట్ కేక్ అనుకోండి, చాక్లెట్ గానా చేసుకుంటారనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. న్యూట్రల్ జెల్ మాత్రం యూస్ చేయొద్దండి. న్యూట్రల్ జెల్ వేస్తే ఒక లుక్ ఉంటుంది అనమాట. సో ఈ చాక్లెట్ గనాచెస్తో ఏంటంటే ఒక లుక్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేనైతే ఫాండెంట్ ఎలిఫెంట్ని ముందే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఫాండెంట్ టాయ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసినప్పుడు వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదండి. ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే కేక్స్ కదా, ఐసింగ్ చేసుకోవడం ఇంక ఇంట్లో పనులు చేసుకోవడంలో సరిపోయిందనమాట. సో అందుకని చెప్పి ఇంకా వీడియో తీయలేదు. కస్టమర్ అయితే వచ్చేస్తున్నానని అయితే కాల్ చేశారనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఈ ఎలిఫెంట్ని కూడా పెట్టేస్తున్నాను. ఎలిఫెంట్ అయితే భలే ముద్దుగా అనిపించింది నాకు. మోక్ష కూడా ఒకటి చేయమంది అనమాట. సో ఫాండెంట్ వేస్ట్ అవుతుందని చెప్పి అయితే ఇంకా చేయలేదు నేను. ఎప్పుడైనా తన బర్త్డే కానీ ఏదైనా అకేషన్ అయితే ఖచ్చితంగా ఇంట్లో చెయ్యాలి సార్ యానిమల్. ఇంకా ఇక్కడ కస్టమర్ పెట్టిన ఫోటోలో మనకి ఫాక్స్ బాల్స్ అయితే ఉన్నాయండి. ఫాక్స్ బాల్స్ కూడా వెరైటీ కలర్స్ ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ అయితే లేదు, కస్టమర్ పెట్టిన ఫోటోలో గ్రీన్ కలర్ ఉందన్నమాట ఫాక్స్ బాల్. కాకపోతే గ్రీన్ కలర్ కన్నా గోల్డ్ కలర్ పెడితే లుక్ బాగుంటుంది అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా నేను గోల్డ్ కలర్ ఫాక్స్ బాల్తో అయితే రెడీ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా స్టార్స్, సర్కిల్ షేప్ ఇవన్నీ కూడాను నేను ముందే రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి నేను కట్టర్తో కట్ చేసేసుకొని ఇంకా పైన స్ప్రింకిల్స్ అయితే అంటించేసాను అనమాట. జస్ట్ నార్మల్గా స్ప్రింకిల్స్ అంటే జస్ట్ నార్మల్గా ఇలా కట్ చేస్తే ఫాండెంట్కి అతుక్కుపోతాయండి. ఇంకా తర్వాత ఫాక్స్ బాల్స్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కేక్ని నెక్స్ట్ డే కనుక కట్ చేయాలి అనుకుంటే ఫాక్స్ బాల్స్ ఉన్నాయి కదా, సో ఫాక్స్ బాల్స్కి వ్రాప్ అయితే చుట్టుకోవాలన్నమాట. అల్యూమినియం ఫాయిల్ కానీ లేదు అంటే ట్రాన్స్పరెంట్ వ్రాపర్ ఉంటుంది కదా, సో అదైతే పెట్టుకోవాలి. లేదు ఆ రోజే కట్ చేసేస్తారని అంటే ఏమీ అవసరం లేదు, పర్వాలేదు. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా బ్లూ కలర్ డ్రిప్పింగ్స్, బ్లూ కలర్ ఫాక్స్ బాల్, గోల్డ్ కలర్ ఫాక్స్ బాల్. నాకైతే కేక్ బాగా నచ్చింది. మీకు ఈ కేక్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ డ్రిప్పింగ్ కేక్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఈ కేక్స్ అనేవి నాకు వస్తున్నాయండి. సో ఆ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కంటిన్యూగా. సో కస్టమర్ పెట్టిన ఫోటోలో ఏంటంటే నేమ్ అనేది ఈ పై పార్ట్ కేక్ మీద ఉందన్నమాట. సో అక్కడ పెడితే నాకు బాగోదనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా బోర్డు మీదే పెట్టేశాను. లాస్ట్లోనే నేను స్ప్రింకిల్స్ అయితే వేసుకుంటున్నాను. మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలో ఏంటంటే వెర్మిసిల్లీ స్ప్రింకిల్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. సో మనకి ఐస్ క్రీమ్స్ గట్రా తింటుంటే ఉంటాయి కదా, వేస్తారు కదా, సో అవి నేను మల్టీ కలర్ పూర్ణ మార్కెట్లో తీసుకున్నానండి. అవైతే నా దగ్గర ఉన్నాయి అవైలబుల్గా. సో లేనట్టయితే మల్టీ కలర్ నేను కేక్ పాప్స్కి యూజ్ చేస్తాను కదా, అవి వేసేస్తాను అనమాట. నా దగ్గర ఉన్నాయి అనుకోండి, ఏముంటే అవే వేస్తాను. ఇంకా మల్టీ కలర్ స్ప్రింకిల్స్ కూడా చేత్తోని చక్కగా పై పార్ట్ ఇంకా కింద పార్ట్లో చక్కగా జల్లేసుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు కేక్ వీడియో. ఈ కేక్స్ అయితే బాగా అనిపించాయి నాకు, బాగా వచ్చాయి అవుట్పుట్ కూడాను. సో మీరు కూడా ఇలానే చేయాలనుకుంటున్నాను. సో ఫాండెంట్తో చేసిన టాయ్స్ అయితే వీడియో తీయడం అవ్వట్లేదు కదా, ఇంకా నెక్స్ట్ ఏ ఆర్డర్స్ అయితే వస్తాయో అవన్నీ కూడాను వీడియో తీసి ఖచ్చితంగా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇది 2 టైర్ కేక్ కదండి. కింద టైర్ వచ్చేసి నేను 8 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను. పై టైర్ వచ్చేసి నేను 5 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా 2.5 kg కేక్ బ్యాటర్ అనేది నేను ఒకేసారి మిక్స్ చేసుకొని 2:1 రేషియోలోని టిన్స్లోనికి డివైడ్ చేసుకుంటానండి. అంటే బ్యాటర్నే డివైడ్ చేసుకొని బేక్ చేసుకున్నాను అనమాట. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు కేక్ ఫినిషింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. సో కస్టమర్ పెట్టిన ఫోటో అయితే ఇదనమాట. సో నేనైతే ఇలా చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.